యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భగవంతుడా, ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలయ్యా. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. ఏదైనా నువ్వే చెయ్యాలి స్వామి. ఈ పెళ్ళెలా అయినా ఆపి తీరాలి. అత్తయ్య గారు, జరుగుతుంది మీ అబ్బాయి పెళ్ళి. కాస్త నవ్వుతూ ఉండండి. లోపల కుళ్ళుకుంటున్నా పైకి స్మైలింగ్ ఫేస్ అయినా పెట్టండి. లేకపోతే తారక్ గారికి డౌట్ వస్తుంది. నిలదీస్తే రహస్యాలు బయట పెట్టాల్సి వస్తుంది. కవర్ చేసుకోండి. ఫీలింగ్స్ మార్చండి అత్తయ్య గారు. బాబు, అక్షంతలు తీసుకో. అమ్మా ఇదిగో. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. అమ్మా, అందరి ఆశీర్వాదం తప్పనిసరి. తీసుకోండమ్మా. బాబు, అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయుః.
ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అయ్యింది. ఎప్పుడు ఆపమంటారేంటండి? ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయితోనే పెళ్లి జరుగుతుంది. మధ్యలో మీరొచ్చి ఆపమంటే ఆగుతుందా? ఆగాలి, లేకపోతే మీ అందరి అంతూ చూస్తాను. నేనెవరో తెలుసు కదా, నా పవర్ ఏంటో చూపిస్తాను. మండపం అంతా మస్ అయిపోతుంది. మినిస్టర్ గారు, నేను చెప్పేది. నువ్వు మాట్లాడుకో. మమ్మల్ని మోసం చేసి ఇక్కడ పెళ్లిపేటలెక్కి కూర్చున్న నీకో మాట్లాడే అర్హత లేదు. చూడండి అత్తయ్య గారు, ఇదంతా మీరు పెట్టిన చర్చే. మీరు ఆపడమే కరెక్ట్. లేదనుకోండి, పురాణం మొత్తం విప్పాల్సి వస్తుంది. మీ అబ్బాయి ముందు మీరు చాలా చాలా బ్యాడ్ అయిపోతారు. మురళి నోరు విప్పుతాడు, మీరు కార్నర్ అయిపోతారు. బుల్లెట్లకి తన మన తేడా తెలియదు రేఖాదేవి గారు. వాటికి మినిస్టర్ గారు టార్గెట్ అవుతారు. నా దగ్గరున్న రివాల్వర్ మీదే కాబట్టి మీరే బుక్ అవుతారు. మర్యాదగా మీరు ఎంటర్ అయ్యి ఆయన్ని కూల్ చేసి సర్ది చెప్తే బాగుంటుంది. లేట్ చేస్తే ట్రిగ్గర్ నొక్కాల్సి వస్తుంది. మాట్లాడండి అత్తయ్య గారు, నీళ్లు చల్లండి, లేకపోతే నిజం భగ్గమంటుంది. మినిస్టర్ గారు, ఆవేశపడకండి. వాస్తవంగా జరిగింది ఏంటంటే, వీడు ప్రేమించిన అమ్మాయికి బెయిలిప్పించాను కదా అని అక్కడి నుంచి ఈ గుడికి జంపై మా కళ్ళల్లోనే కారం కొడతారా? నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. తారక్ ఈ మిథున నిజంగా హత్య చేసిందనుకొని తన ప్రేమ కోసం, ఆ అమ్మాయి సంతోషం కోసం, తనకు బెయిల్ ఇప్పించడం కోసం మీ దగ్గరకొచ్చాడు. మీ అమ్మాయి గతంలో తారక్ని ప్రేమించానంది కాబట్టి మీరు మిథున బెయిల్కి మీ అమ్మాయితో పెళ్లికి లింక్ పెడితే పాపం మిథున కోసం తప్పక సరే అన్నాడు. ఇప్పుడేమైంది? ఈ అమ్మాయి నిర్దోషం నిరూపణైందా? కేసు కొట్టేశారా? ఎగిరి గంతేసి ఈ అమ్మాయికి తాలి కట్టి మా అమ్మాయిని ఎగతాళి చేద్దామనుకుంటున్నారా? చూడండి, నాతో డ్రామాలు మంచిది కాదు. వేలాకోలాలు చేస్తే ఈ అమ్మాయి మీద సాక్ష్యాలు స్ట్రాంగ్ గా చేసి లైఫ్ లాంగ్ శిక్ష పడేలా చేస్తాను. వీలైతే ఉరి శిక్ష పడేలా చేస్తాను. అసలు హత్య చేయింది జైలు శిక్షలు, ఉరి శిక్షలు ఎలా వేయిస్తారు సార్? ఓ, బాడీలు మార్చా? పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చా? లేక ఈ వ్యవస్థనే ఏ మార్చా? మా మిథున ఏ మురళిని చంపాననుకుందో ఆ మురళి బ్రతికే ఉన్నాడు. పవర్ ఉంది కదా అని ఎగస్ట్రాల్ చేస్తే మీ మినిస్టర్ పోస్ట్ ఊడుతుంది. పార్టీ నుండి మిమ్మల్ని బయటికి గంటేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? మురళి బ్రతుకుండడం ఏంటి? అవునండి, మురళి బతికే ఉన్నాడు. మురళి,
మినిస్టర్ గారు, ఇతనే బ్రతికి బట్ట కట్టిన మీ మురళి. చూడండి, బాగా చూడండి. చెప్పండి అత్తయ్య గారు, ఇప్పుడు తారక్ గారి పెళ్లి ఎవరితో జరుగుతుందో వివరంగా చెప్పండి. నిజానిజాలు తెలిసాక నా కొడుకు ప్రేమించిన మిథునతోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాను. అదే జరిగితే మరి నా పరిస్థితి ఏంటి? ఏంటి తారక్, నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ప్రాణంగా ప్రేమించిన నాకు ఏం సమాధానం చెప్తావు? నన్నేం చేయమంటావు? చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీ చరిత. నువ్వు ప్రపోజ్ చేసిన రోజే నేను రిజెక్ట్ చేశాను. కానీ మిథున నేరం చేసిందని తనని రక్షించుకోవడానికి వస్తే మీ నాన్న కండిషన్కి సరే అని చెప్పాల్సి వచ్చింది. నువ్వు నన్ను ప్రేమించొచ్చు, కానీ మేము ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. నీకు ద్రోహం తలపెట్టలేను, అలాని నిర్దోషైన మిథునకి అన్యాయం చేయలేను. నన్ను క్షమించు చరిత. మోసం తారక్, ఇది క్షమించరాని ద్రోహం. చరిత, ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అయింది. మనసో చోట మనువో చోట అయితే మనసులో మిథునను నిలుపుకొని నీతో సఖ్యంగా ఉండలేక, నిరాశ నిస్పృహలతో బతకలేక నీకు ఏ ఆనందం మిగిలేది కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మీ అవసరాల కోసం నన్ను పాము చేసి వాడుకుంటారా? ఇదంతా మీరు కావాలని చేశారు. మొత్తం పెద్ద గూడు పుటాని అని నాకు అర్థమైంది. నా కూతురికింత అన్యాయం చేసిన మిమ్మల్ని ఊరికే వదలను. నన్ను కాదని ప్రేమించానని ఎవరినైతే చేసుకుంటున్నావో దాంతో మాత్రం నువ్వెలా సుఖంగా సంతోషంగా ఉంటావో నేను కూడా చూస్తాను. చరిత, ఇంకా వీడితో మాటలేంటి? వెళ్దాం పదా. సార్ 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 ఎలాగూ వచ్చారు, చివరి వరకు ఉండి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి సార్. పెళ్లికి మినిస్టర్ గారు వచ్చారని పబ్లిసిటీ వస్తుంది. రియలైజేషన్ ఈజ్ గ్రేట్ క్యారెక్టర్ అనిపించుకోవచ్చు. ఏయ్, గాల్చి పాడేస్తా. వెళ్దాం పద. అబ్బా, గాలివాన వెలిసినట్టుగా ఉంది. ఇక గట్టి మేళం మోగించండి. తారక్, నువ్వు ముందు తాళి కట్టినాన్నా. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు. ఇది కదరా కళ్యాణ వైభోగం అంటే. ప్రేమ ఎంత మధురం.
బాబు తలంబ్రాలు పోసుకోవాలి, లేచి ఎదురెదురుగా కూర్చోండి. అనయ్య అట కాదు, నేను చూపిస్తాను. పోయి అనయ్య పోయి. అనయ్య అట్ట కాదు, ఇదిగో ఇట్ట పట్టుకుని ఇట్ట పోయాల. ఒరేయ్, నీ పెళ్లిలో ఎలాగో ఆ ముచ్చట తీరలేదు కదా, కానియండి కానియండి. కానివ్వండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైష్ణవి జెండేలకు హ్యాట్స్ ఆఫ్. మా ఇంటికి జంటగా వస్తున్న కోడళ్ళు మీకు జోహార్లు. చాలా థ్యాంక్స్ జెండే గారు. మంచికి మంచి సాయపడుతుంది అన్నట్టు సమయానికి మీరు అక్కడ కనిపించి గొప్ప మేలు చేశారు. నీకు నాకు మధ్య థ్యాంక్స్లు పొగడ్తలేంటమ్మా? స్థితికి మించి సహాయం చేస్తున్న దానివి నువ్వు. నీ మంచి ముందు నా సాయం ఏ పాటిది? ఏ సాయం అయినా, ఏ అవసరమైనా ఆర్యవర్ధన్ సార్కి నేనెంతో, నీకు అంతే. మన మధ్య సంకోచాలకి మొహమాటాలకి తావే లేదు. మరి నేను బయలుదేరతాను. మీ ఆశీర్వచనం మాకు గొప్ప వరంగా భావిస్తాను. అదే ఆ పొగడ్తలే వద్దన్నాను. పొగిడి నన్ను పరాయివాణి చెయ్యొద్దు వైష్ణవి. వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తానండి. మంచిది సార్, మంచిదండి. అమ్మా అంతా రండి. అబ్బాయికి అమ్మాయికి అరుంధతి నక్షత్రం దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం చేయిద్దాం. పదండి వెళ్దాం. పదమ్మ మళ్ళీ. ఇప్పుడు అరుంధతిని చూడటం కాదే, నీకు దానికి చుక్కలు చూపిస్తా. పెళ్ళయిందని సంబరపడకు. బిగ్ బాస్ అన్నట్టు ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది అసలైన పండగ. ఇంత జరిగినా
అహం తగ్గలేదా అత్తయ్య గారు? మీరు నన్ను దాన్ని ఏమీ చేయలేరు. అత్తయ్య గారి దాష్టికాలు చూపించడానికి మాది మీ తరం కాదు. మమ్మల్ని సాధించడం మీ తరమో కాదు. ఏదో చేస్తానని ఇంకా అహంకారానికి పోకండి. అహంకారం కాదే, అన్నది అన్నట్టు చేసి చూపిస్తాను. నేనేంటో నీకు తెలిసేలా చేస్తా. అత్తయ్య గారు, స్వార్థం, కుళ్ళు, కుతంత్రం, దుర్మార్గం, తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ గెలవు.